అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి? ఆ? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటి అతను ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా ఏంటి ఇరిటేషన్ ఏంటి? ఇరిటేషన్ కాదన్నా, ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడి, అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఇదిగో ఫోన్ ఇదిగో. ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది? లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి రకం అది. అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తుడిగే టైంలో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది. దాని బలుపు దిగుద్ది. సూపర్ బా, హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయి. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా, ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదైపోవాలి, దాని పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చిల్లాము? I know. Come on, let me introduce you to my business partners. After you. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొగరు. దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. Meet Peter. That's Mr. John. That's Ryan. That's Bradley. Hi. And that's Alan. Guys, this is my fiancé, Karthik. హలో, మీకు విషయం తెలియాలి, ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. మేడం పాపకి అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నా. ఓకే, మీరు కామెంట్ చేసినా నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మావయ్య, నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా? అక్కర్లేదులేండి, అలాంటి డెసిషన్స్ ఎందుకు, కొట్టుకోటాలు. ఓ వెరీ గుడ్, కానండి. ఇదిగో మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే. అదొక ఇప్పుడుంటుంది ట్విస్ట్. ఇష్ట కాదు, లాస్ట్. ఏంటంటే మనకిచ్చే ట్విస్ట్. ఎలా ఉంది మన రివర్స్ డ్రామా? నానా, వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రోడిని అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చారు. సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది? సార్, ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటీర్ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా, ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 seconds పడుతుంది. కుదరకపోతే SMS చేయడానికి 20 seconds పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 seconds కూడా పట్టదు. నేనేదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు. 31st మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ మర్చిపోవడానికి మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి ఆహా ఏం పోయా? వెంకట్రావు, మేడం, పెళ్లి టైంకి వస్తాడంటావా? కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటావి తెలీదు. మా నాన్న బాబాయ్లు మారేంత వరకు
అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెటా? బై ది వే ఐమ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యువర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను. ఏమైంది? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్. పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. Go green! Go green! Go green! Go green! Go green! మన ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించిన నోటీసులు సార్ అవి. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను. ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటే నన్ను మిస్ అవ్వు. సార్ టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్య అని ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకలు రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసు అనుకుంటున్నాను సార్, కానీ ఇలా చేసేద్దాం అనుకోలేదు సార్. సార్ ఈఎంఐ సార్. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు, దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి. ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగానే ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో? లుక్ చేశాడు ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మకమ్మ ఏయ్, యు. దీనికి లేనిస్తే అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావురా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్, వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? సరతగా చెట్టు నరికిస్తే నేపాల్ భూకంపమా? నువ్వు నీ పిచ్చా. రేయ్, కొండ ముచ్చదవా, అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికిసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. ఏయ్, దగ్గర ఏయ్, ఐమ్ వార్నింగ్ యు. ఇటీపే. వద్దురా. రేయ్, మూడింద్రా. హలో, పోలీస్ స్టేషన్, టీవీ9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగిరాజేసింది నువ్వేనా? ఏయ్, వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నా మీద పడతారేట్రా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీడిని అరెస్ట్ చేయండి. అడిగా సార్, పదా. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తా ఏందే? మజా వస్తుంది మావయ్య. మాకు థమ్స్అప్ వస్తుందేడా? చూసుకోయ్యా. అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఓరి కర్రీ సీనా, ఓడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమంటారా? నేను అడిగట్టేదే మావయ్య. నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానీ లవ్ స్టోరీస్ మళ్ళీ. నువ్వునా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడొచ్చా? Idiot. దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్వేర్ లమా సున్నితంగా డీల్ చేయడానికే? రౌడీ నా కొడుకులం నై డా, డా, డా అంటే అవుతాను వస్తుందా?
ఏదో తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా అన్నట్టు ఉండాలా బావయ్య అమ్మాయిలు పూలు ఆ పూలే మడిసా ఓ శ్రీ అమ్మ కడుపు గాల మళ్ళీ పగల కొట్టా బావయ్య రెస్పెక్ట్. పని మనిషి వెంకయ్యమ్మ గారు మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పవతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళు అయింది. ఏనాడే నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా. అన్నా అన్నా ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందన్నా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది. వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. హ్మ్. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం గెట్ గోయింగ్. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు మళ్ళీ start ఎక్కడ చేసి. ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా? కాదు, సంఖ్య. ఓ. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ చేస్తున్నాయి. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడిందంటుంది సార్. పదండి సార్. అసలు నీళ్ళ అసలు ఏంటని ఎదసొల్లు? కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావు అనమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెండు చూపిస్తా. ఎవరా? మిస్ అయ్యింది, సారీ. మైండ్ ఇట్. చంపుతాం. నిజంగా రౌడీలు దించేస్తారు సార్? రౌడీలో తొక్క ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. దీనమ్మ పడవ ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఇది తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరన్నా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాట్లను తీసుకెళ్తామో. ఈ పూల మొక్కలేదురా పీడాకారమా? మావయ్య, అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూసాలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ, మీరు కూడా గ్రీనరీ సైడా? కాదు, సెటిల్మెంట్ సైడ్. ఏంటి? లాంగ్వేజ్ ఏం లేదల్లుడు. ఎవరైనా చెట్లు దొరికేటప్పుడు వద్దు, తప్పు, వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది అన్ను గాని. అవునవును. పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏ రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. మీరు మొత్తం విపరీత చూపించరా? యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మటర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతనే. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సై గుండమని చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకిరేవు పెట్టనా?